ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, మీ క్వాంటమ్ షాప్. క్వాంటమ్ సిద్ధాంతం ద్వారా మనీ మేనిఫెస్టేషన్ చేసుకోవటం ఎట్లా అనే సిరీస్లో వెళ్తున్నాము. అయితే ఇంకా కూడా కామెంట్స్ చేస్తున్నారు, మేనిఫెస్టేషన్ నుంచి క్వాంటమ్ మేనిఫెస్టేషన్కి నేను మిమ్మల్ని ప్రమోట్ చేస్తూ వెళ్ళే ప్రక్రియలో ఉంటే మరలా మీరు అలవాటు పడిపోయి ఏమైనా ఎఫర్మేషన్స్ ఉంటే చెప్పండి, మంత్రాలు ఉంటే చెప్పండి, యంత్రాలు ఉంటే, చిట్కాలు ఉంటే చెప్పండి, రెమెడీస్ ఉంటే చెప్పండి. యు ఆర్ ది ప్రైమార్డియల్ ఆరిజిన్. మనమే సృష్టి కర్తలము, మన నుంచే సృష్టి మొత్తం ఉద్భవించింది. దిస్ ఈజ్ ద క్వాంటమ్ థియరీ, రైట్? మనలోనే పొటెన్షియాలిటీ ఉంది, మనలోనే యాక్చువాలిటీ ఉంది, రైట్? ఆ పొటెన్షియాలిటీని యాక్చువాలిటీగా తీసే ప్రయత్నంలో మనం ఉంటే మరలా వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. అయినా కూడా మీరు అడిగారు కాబట్టి 20,909 హెడ్జ్తో తిరిగేటటువంటి ఒక చక్రాన్ని మీకు తయారు చేసి చూపిస్తాను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అష్టోత్తర శతనామావళి, విష్ణు ఉంది కదా, దాంట్లో ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దాన్ని సంస్కృతంలో రాస్తున్నాను, మీరు తెలుగులో రాయొచ్చు. ఈ యంత్రం పైన రాయాల్సింది ఏంటంటే ఓం శ్రీ వత్స, శ్రీవత్స కౌస్తుభ ధరాయ నమః. మీరు తెలుగులో రాయొచ్చు అది, రైట్? ఓకే. సో ఈ పవర్, ఈ ఫ్రీక్వెన్సీ, ఈ వైబ్రేషన్ ఈ పేరులో నుంచి వస్తుంది, రైట్? ఓకే, దీని యొక్క మీనింగ్ ఏంటి, అంతరార్థం ఏంటి నేను చెప్తాను. దానికంటే ముందు మన మ్యాప్ ఎట్లా ఫిల్అప్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మేము స్టార్ట్ చేస్తున్నాము, మిడిల్ డౌన్ 6969, రైట్? ఆ తర్వాత మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఇక్కడికి 6970, దెన్ కమింగ్ హియర్ 7172, మిడిల్, కరెక్ట్గా మిడిల్. సో మీరు ఇట్లా క్యాలిక్యులేట్ చేసినా, ఇట్లా క్యాలిక్యులేట్ చేసినా, ఇట్లా చేసినా, ఇట్లా చేసినా, ఇట్లా చేసినా, లేదా డయాగ్నల్గా కోణాల్లో చేసినా కూడా ఇట్ షుడ్ గివ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ 20,909 హెడ్జ్. అప్పుడు మీకున్న ఈ మంత్రశక్తి ఓం శ్రీవత్స కౌస్తుభ ధరాయ నమః అనేటటువంటి ఆ పేరులో ఉన్నటువంటి శక్తి ఈ యంత్రానికి వచ్చి మీరు ఎంత కావాలనుకుంటున్నారో, ఎంత డబ్బుని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో అంత మేనిఫెస్ట్ అవుతుంది, రైట్? ఒకసారి పాజ్ చేసి వీడియో ఈ ఫస్ట్ లైన్ ఒకసారి ట్రై చేయండి, రైట్? చూసారు కదా, వచ్చిందా? 20,919 హెడ్జ్ వచ్చింది కదా. సో ఈ యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే శ్రీవత్స కౌస్తుభ ధర అనేటటువంటి మూల పదంలో నుంచి వచ్చింది. సో మీరు ఈ మ్యాప్ పైన రాయాల్సింది ఓం శ్రీవత్స కౌస్తుభ ధరాయ నమః. తెలుగులో రాయండి, సంస్కృతంలో రాయండి, ఇంగ్లీష్లో రాయండి. ఇక్కడ భాష ప్రధానం కాదు, భావం ప్రధానం, రైట్? పేరులో ఉన్న పవర్ ఏంటి, దీని ద్వారా డబ్బు మేనిఫెస్టేషన్ ఎలా అవుతోంది? డాక్టర్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు కూడా చెప్పారు, డబ్బు సంపాదించేటప్పుడు ఈగో అనేది ఉండకూడదు, యాంగర్ అనేది ఉండకూడదు, గర్వము, అహంకారము, అలాగే కోపం అనేది ఉండకూడదు, రైట్? తర్వాత సప్త ఋషులలో భృగు మహర్షి అనేటటువంటి ఒక మహర్షి ఉన్నాడు సప్త ఋషులలో. అతనిని కొలీగ్స్ అడిగారు, కరెక్ట్ అయిన దేవుడు ఎవరు, నాకు త్రిమూర్తుల్లో కొంచెం నువ్వు టెస్ట్ చేసి చెప్పు అని. ఏం చేశాడంటే ఫస్ట్ వీళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు. యాక్చువల్గా భృగు మహర్షి బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రుడు. సో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ట్రై చేశాడు, కాలుతో కొట్టాడనమాట చెస్ట్ మీద. బ్రహ్మకి కోపం వచ్చింది, ఎవరో తెలుసా, నేను నిన్ను సృష్టించినోడిని, నన్నే టెస్ట్ చేస్తావా అని కోపం వచ్చేసింది. సరే అనేసి మళ్ళా శివుడి దగ్గరికి వెళ్ళాడు. శివుడికి అలాగ చేస్తే శివుడికి కోపం వచ్చింది, నేను ఎవరినో తెలుసా, లయకారకుణ్ణి, నేను బొమ్ బొమ్ అన్నా ఉంటే నువ్వు లయమైపోతావు. అతనికి కోపం వచ్చింది. తర్వాత విష్ణుమూర్తి నిద్రలో ఉన్నప్పుడు, రైట్? ఇది యాక్చువల్గా మనం అష్టోత్తర శతనామావళి నుంచి తీసుకున్నటువంటి ఒక పవర్ఫుల్ నేమ్, రైట్? విష్ణు దగ్గర నిద్రపోతున్నప్పుడు వెళ్ళి కాలుతో విష్ణువు హృదయం మీద కొట్టాడు భృగు మహర్షి, రైట్? నోట్ దిస్ పాయింట్, హృదయం మీద కొట్టాడు. అయితే ఇక్కడ విష్ణువు రియాక్ట్ కాలా, నేను ఎవరినో తెలుసా, నేను ఆపరేషన్స్ మేనేజర్ని, మొత్తం నా చేతుల్లోనే ఉంది, నేను లేకపోతే ఏది నడవదు, సూర్యుడు నడవడు, చంద్రుడు నడవడు, అలా రాలేదు, కోపం తీసుకురాలేదు.
ఏం చేశాడో తెలుసా? ఒక హోపోనోపోనో మెడిటేషన్ ఏదైతే మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నామో ఆ భృగు మహర్షి కాలు పట్టుకొని ఐఎమ్ సారీ భృగు మహర్షి గారు, నా కారణంగా నన్ను టెస్ట్ చేయాలన్న మేనిఫెస్టేషన్లో మీ కాలుకి ఏమైనా దెబ్బ తగిలిందా, నా గుండెని కొట్టారు కదా అని కాలు పట్టుకొని కాలు ఒత్తాడు. అర్థమవుతుంది కదా? సో ఆపరేషన్స్లో ఉన్నప్పుడు అంటే మనం డబ్బుని మేనిఫెస్ట్ చేసుకోవాలి అని యూనివర్స్లో తిరుగుతున్నప్పుడు ఎలా ఉండాలి అంటే ఒక వస్తువు తయారు చేసేవాడు ఎక్కడో మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, రైట్? లాస్ట్లో కన్జ్యూమర్ ఉంటాడు, కన్జ్యూమర్ కొనేస్తాడు, వాడేస్తాడు, అయిపోతుంది. వీళ్ళకి ఎలా ఉన్న పర్లా, వీళ్ళకి ఎలా ఉన్న పర్లా. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళు, మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు క్లయింట్స్ తోటి ఎట్లా బిహేవ్ చేయాలంటే ఇక్కడ శ్రీవత్స కౌస్తభ ధరాయన మహా అనేటటువంటి యాట్రిబ్యూట్స్తో క్లయింట్స్ని హ్యాండిల్ చేయాలి. సో క్లయింట్స్ కోపం తెప్పించే, చిరాకు తెప్పించే, అర్థం లేని ప్రశ్నలు అడుగుతారు. నో ప్రాబ్లం. విష్ణు ఏమంటున్నాడు? ఐఆమ్ సారీ, నా కారణంగానే కదా నీకు కోపం వచ్చింది, ఐఎమ్ సారీ. నా కారణంగానే కదా నీకు డౌట్స్ వచ్చింది, ఐఎమ్ సారీ. దాని రెస్పాన్సిబిలిటీ అంటే నేను తీసుకుంటున్నాను. నా కారణంగానే కదా ఓ ఈఎంఐ, ఓ లోన్, ఓ బెట్టింగ్ యాప్ నష్టం వచ్చింది, దాని రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. నా కారణంగా నీకు ఏదైనా నష్టం జరుగుంటే, బాధ కలిగి ఉంటే నన్ను క్షమించు అని ఆ విష్ణుమూర్తి భృగు మహర్షిని అడగడంతో భృగు మహర్షి జ్ఞానోదయం అయ్యి ఎస్, ఇతనికి అర్థమైంది ఏంటి అంటే తత్ర కమోహ కహశోకః ఎత్ర ఏకత్వం అనుపశ్యతః అంటే ఇక్కడ కూడా విశ్వం, నాలో ఉంది విశ్వమే, భృగు మహర్షిలో ఉన్నది విశ్వమే, రైట్? విశ్వంలో నుంచి ఉద్భవించిన వాళ్ళమే, కాకపోతే అక్కడ కొంత ఉంది, ఇక్కడ కొంత ఉంది, అది నేనే, ఇది నేనే. నా భక్తుడిలో కూడా నేనే ఉన్నాను, నా భక్తుడి పాద ధూళి కూడా నాకు గొప్పదే, దాన్ని నేను గుర్తుగా ఉంచుకుంటానని ఆయన కాలుతో కొట్టిన, భృగు మహర్షి కాలుతో కొట్టిన ప్రదేశంలో శ్రీవత్స అనే ముద్ర మోస్తూ ఉన్నాడు. తర్వాత కౌస్తుభ అంటే ఏంటి అంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ, ఒక వజ్రం లాంటిది, ఒక రత్నం బయటపడింది. దాన్ని కౌస్తుభ మణి అంటాము. ఆ కౌస్తుభ మణి అప్పుడు ఎప్పుడు వచ్చింది? ముందుగా వాళ్ళ క్లయింట్స్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకున్నాడు. యూనివర్స్లో నేను ఒక్కడనే కాదు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు మేనిఫెస్ట్ చేసేవాళ్ళు. వాళ్ళ పట్ల నేను గౌరవం కలిగి ఉండాలి, విలువ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి అని ఆ విష్ణుమూర్తి ఆ ప్రేమని, ఆ గౌరవాన్ని రేడియేట్ చేశాడు. దాని తర్వాత వచ్చింది కౌస్తుభ మణి, ఎక్స్ట్రాడినరీ. అది వజ్రం అవ్వచ్చు, ప్రమోషన్ అవ్వచ్చు, బిజినెస్లో పెద్ద పెద్ద ఆర్డర్లు కావచ్చు, లేదా పాలిటిక్స్లో విన్నింగ్ అవ్వచ్చు, సీట్ విన్ అవ్వచ్చు, అవన్నీ కూడా కౌస్తుభ ధర అనేది వచ్చింది. సో దీనితో మీకు ఏం తెలుస్తుంది అంటే తోటి వాళ్ళతో ప్రేమగా ఉండటం, గౌరవంగా ఉండటం ఈ యంత్రం ద్వారా మీకు తెలియకుండానే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ డబ్బు ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తూ ఉంటుంది. సో క్వాంటమ్ మేనిఫెస్టోస్ నేను ఏం చెప్తాను, డబ్బుని ఆకర్షిస్తా అని దాని వెనకాల పరిగెత్తుకుంటూ అది కూడా పరిగెత్తుతూ వెళ్తుంది. మీరు ఒక చోట ఉండి మీ ప్రేమని పెంచండి, తోటి మనిషికి వెలుగుని నింపండి, డబ్బు మీ దగ్గరికే పరస్పరముగా ఆకర్షింపబడి వస్తుంది. అర్థమైంది కదా? సో ఈ పవర్ఫుల్ టెక్నిక్ ఫాలో అవ్వండి. భార్యాభర్తలు ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ కలిసి ఒకే పేపర్ మీద రాసి, రైట్, దాన్ని ఇట్లా చూస్తూ వాటర్కి ఛార్జ్ చేసుకొని వాటర్ని తాగండి, దాన్ని మీ వ్యాలెట్లో పెట్టుకోండి, పర్సులో, బీరువాలో పెట్టుకోండి. ఆల్ ద బెస్ట్. మీ క్వాంటమ్ షా. నమస్తే.